ప్రేమకు ఆస్తి, అంతస్తులు, కులం, మతంతో పని లేదని అనేక సినిమాల్లో, కథల్లో చూపించేవారు. ఇప్పుడు నిజ జీవితంలో సజీవంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్లు దాటిన ప్రేమ కథలలో పాటు వయసుతో సంబంధం లేకుండా ప్రేమలు, పెళ్లిళ్ల గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా తన తాత వయసున్న వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడింది. అంతేకాదు నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. 21 ఏళ్ల యువతి తనకంటే 42 ఏళ్లు పెద్ద వ్యక్తితో గాఢంగా ప్రేమలో పడింది. ఆపై తన ప్రేమకి న్యాయం చేస్తూ అమ్మాయి ఇప్పుడు ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరూ తమ పెళ్లిని 10 మందికి తెలియజేశారు. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిని వృద్ధుడి దత్తపుత్రిక అని కామెంట్ చేస్తూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయితే ఈ యువతి కూడా ఎక్కడ తగ్గిదలే అంటూ ట్రోలర్ను సమాధానం ఇస్తూ అతను నా ప్రేమ, నిజమైన ప్రేమకు వయసుతో పనిలేదని చెప్పింది. ఫిలిప్పీన్స్కు చెందిన జాకీ, అమెరికాకు చెందిన డేవిడ్లకు డేటింగ్ యాప్లో పరిచయమైంది. ఇద్దరు తరచుగా చాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా మొదలైన స్నేహం ఇప్పుడు ప్రేమగా మారింది. తమకే తెలియదని ఈ జంట చెబుతుంది. జాకీని కలవాలనే కోరికతో డేవిడ్ అమెరికా నుండి ఫిలిప్పీన్స్కు చేరుకున్నాడు. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరికి 2018లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి జాకీ, డేవిడ్ దంపతులు కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో నివసిస్తున్నారు. జాకీ వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. అయితే ట్రోలర్లు ఇప్పటికీ జాకీ జంటను ఎగతాళి చేయడం అయితే మానలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ జంట మాత్రం ఇంటర్నెట్లో చాలామందిని చాలా అద్భుతంగా ఆకర్షిస్తుంది. అయితే దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్తో తెలపండి. అదేవిధంగా కపుల్ గోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.